సార్ ఒక కాలర్ మీతో మాట్లాడుతా అన్నాడు, ఒక ప్రశ్న అడుగుతా అన్నాడు. యా అరుణ్, అయితే ఒక నీకు ఎదురైనటువంటి అనుభవం ఒకటి చెప్పావు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి అది చెప్తావా మున్సిపల్ శాఖ గురించి? అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన అవును, ఇప్పుడు చైర్మన్ గారితోనే ఉన్నా నేను. ఆ ప్రాబ్లం చెప్పు ఒకసారి. అయితే ఒక 1 month బ్యాక్ ఏమైందంటే నేను దాని మీదకి వెళ్ళి వస్తుంటే ముందు ఎదురుగా బస్సు ఉన్నది. ఆ బస్సు సడన్ బ్రేక్ వేసా, నేను సడన్ బ్రేక్ వేసా. జస్ట్ అయిపోయి ఆ పెద్ద ఒకటి హోల్ ఉన్నదా, ఆ హోల్ లో పడిపోయినా. అయితే నా కోరిక ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఆ దివాళీ సెలబ్రేషన్, దసరా సెలబ్రేషన్స్ అని లైట్ లో పెట్టారు కదా చుట్టుపక్కల. ఆ లైట్ లో పెట్టే ఫండ్ తోటి నార్మల్ గా ఇప్పుడు జస్ట్ నార్మల్ సిమెంట్ ఇసుక కలిపి ఆ హోల్స్ కుడిపించినా కూడా రోడ్ అనేది బాగుంటది కదా. ఇట్లాంటి మాలాంటి వాళ్ళు యాక్సిడెంట్ కాకుండా జస్ట్ నార్మల్ నేనంటే చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాను. అది ఆ రోజు గాస్ ప్లేస్ అది. దేవుని వల్ల నీకు దెబ్బలు చిన్న చిన్న దెబ్బలతో తప్పిపోయింది, కానీ పెద్ద ఇష్యూస్ రాలేదు. ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ మీద, ఈ ఓవర్ బ్రిడ్జ్ మీద చాలా మందికి అపాయాలు జరిగిన మాట వాస్తవమే. ఒకసారి నేను చైర్మన్ గారితో మాట్లాడతాను, ఓకేనా? రైట్ 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 సార్, ఈ సమస్య మాత్రం చాలా వరకు ఎలా అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఓవర్ బ్రిడ్జి మీద రిపేర్లు అనేవి జరుగుతున్నాయి, ప్యాచ్ వర్క్ అనేది జరుగుతున్నాయి. మళ్ళీ ఒక నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ సేమ్ లొందలు, సేమ్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. అంటే మీరు తెలిసిన వాళ్ళకి కాంట్రాక్ట్, అంటే ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా వచ్చారు కనుక నేను ఈ ప్రశ్న మిమ్మల్ని రైజ్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ పాత వాళ్ళకి మీరు చూసే ఉంటారు. అంటే ఒక నెల తర్వాత ప్యాచ్ వర్క్ అయిపోయాక మళ్ళీ ఒక నెలకి మళ్ళీ సేమ్ ప్రాబ్లం రైజ్ అవుతుంది. ఇప్పటికీ గత చాలా ఏళ్ళ నుంచి ఈ సమస్య అనేది ఉంది సార్. అంటే మీరైనా దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ చూపిస్తారా, లేకపోతే గత హయాంలో ఎలా చేశారో అలానే మీరు కూడా కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతున్నదో మిత్రులు చెప్పిన సమస్య కూడా మంచిగా ఇబ్బంది ఉన్నది వాస్తవమే. కానీ అది మున్సిపల్ శాఖకు సంబంధించిన కేవలం లైటింగ్ మాత్రమే మున్సిపల్ ఆధీనంలో ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అంతా మన R&B రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన కనుక దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ గుంటలు పూడ్చడానికి ఎమ్మెల్యే గారితో నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గుంటలు పూడ్చడానికి తొందరగా ప్రయత్నం చేస్తాం. మరి ఈ మధ్య దాదాపుగా రోడ్లన్నీ చాలా 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు బాగున్నాయి, గతంలో నేను 20-30 సంవత్సరాల క్రితం మనం చూసిన రోడ్లకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు చూసే రోడ్లకు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. అదే ప్రశ్న ఇంత పెద్ద వ్యవస్థ లోపల రోడ్లు మరి 100 కిలోమీటర్లు బ్రిడ్జెస్ అన్ని ఉన్న కాడ కొంచెం అక్కడక్కడ ఏదైనా అంటే మనకు ఉన్నది ఒకటే ఫ్లైఓవర్ సార్, ఆ ఫ్లైఓవరే నీట్గా ఉండేది. సరే, దాన్ని సాధ్యమైనంత వరకు మున్సిపల్ సాధ్యమైనంత వరకు లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం అదే ఉద్దేశం. ఆ గుంటలు కూడా లేకుంటుంటే బాగుంటాయి అనేది ప్రజల ఉద్దేశం. దాని దిశకు కూడా ప్రయత్నం జరుగుతుంది. సార్, మీరు వచ్చాక మున్సిపల్ శాఖ యొక్క పని తీరు కానీ చాలా మెరుగైంది అనేది నేను ఈ మధ్యకాలంలో ప్రజల నుండి విన్న విషయం సార్. దీనికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మున్సిపల్ శాఖలో? మేము అలసత్వాన్ని ఎలా పోగొట్టారు? మేము ఏమంటామంటే చేసింది తక్కువ, ఇంకా చేయవలసింది ఎక్కువ ఉంది. నేను చేసిన దానికి సంతృప్తిపడి సంతోషపడలేదు. ఎందుకంటే ఇది అనంతం ఈ ప్రక్రియ ఏదైతుందో రొటీన్గా జరిగేది. రోజు చెత్తపడడం, క్లీన్ చేయడం, రోజు మురికాలు సాఫ్ చేయడం, లైట్లు వెలగకపోవడం మనం పెట్టడం. కాకపోతే కొంచెం మెరుగ్గా కార్మికుల సహకారం ఉంది. వాళ్ళు పారిశుద్ధ్య సిబ్బంది 6 నిమిషాలు కష్టపడతారు. చాలా సహకారం వాళ్ళతో ఉంది. మాకు ఇంకా ముందు కూడా ఇంకా కొంత మెరుగైన సేవలు అందించాలి పబ్లిక్ అని. మీ కాలంలో మంచిర్యాల మేము ఎలా చూడొచ్చు? ఈ టర్మ్ అయిపోయేలోపు మంచిర్యాలను ఎలా మేము మా విజన్ ఏంటంటే ఈ కాలం మా కాల పరిమితిలో కూడా భగవంతుని ఆశీస్సులు, ప్రజల మన్ననలు, కౌన్సిలర్స్ల సహకారము, పెద్ద దివాకర్రావు గారి దీవెన, ఇవన్నిటితోని ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే. ప్రజలు చాలా ఏళ్ళ నుంచి కోరుకునేది మంచిర్యాల పట్టణంలో ఒక డంపింగ్ యార్డ్ అనేది 60-70 సంవత్సరాల చరిత్ర కలిగి 65 లోపల మంచిర్యాల మున్సిపల్ ఏర్పడింది. మాకు ఈ కాలంలో ఒక 3-4 సంవత్సరాల లోపల ఒక డంప్ యార్డ్ అనేది మొదటి విజన్. మంచిర్యాల పట్టణము 87 జనాభా లెక్క ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం 87,000 జనాభా ఉంటే
ఈరోజు దాదాపు 1,20,30,000 నుంచి 1,50,000 జనాభా మంచిర్యాల పట్టణంలో ఉన్నారు. వారందరికీ మొట్టమొదటిగా మనం ఇచ్చేది తాగునీరు ఇవ్వాలనే ఒక ఆలోచన, మంచి నీళ్ళు ఇవ్వాలి, సమయం ప్రకారం నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆలోచన జరుగుతూ ఉంది 10 నెలలుగా. అదేవిధంగా డంప్ యార్డ్, తర్వాత ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పార్కు, అదేవిధంగా మనిషి ఉన్నంతసేపు చెత్తను వేయడానికి డంప్ యార్డ్, చచ్చిపోయిన తర్వాత కాలేయడానికి ఒక శ్మశాన వాటిక, ఇవన్నీ నిర్ణయాలు చేస్తారు. శ్మశాన వాటిక పనులు ఆల్రెడీ జరుగుతున్నాయని విన్నాను సార్. శ్మశాన వాటిక పనులు అంటే అక్కడ స్థలం లేకపోవడం కొంత ఇబ్బంది ఉంది. ఆ స్థలం ప్రైవేట్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది. అది కూడా సుందిల బ్యాక్వార్డ్తోనే ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న శ్మశాన వాటికి కూడా నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంది కనుక అతను కొంత నష్టపరిహారం గిట్ట మాకు వస్తే మేము తప్పకుండా ఇంకా వేరే స్థలం కొనిస్తా అని వారు అనడం జరిగింది కనుక మరి స్థలం రాగానే శ్మశాన వాటిక, ప్రభుత్వం మాకు ల్యాండ్ ఇవ్వగానే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ప్రభుత్వం మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేయగానే డంప్ యార్డు, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు ఈ 58 కోట్ల మిషన్ భగీరథతోని మరి నీటి సమస్య అతి తొందరగా తీరుతుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటి దృఢ నిర్ణయంతో మా పాలకవర్గం ఉంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు నిధులు తీసుకొని వచ్చి ఎక్కడైతే ఇంకా సమస్యలు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున చేయడానికి మనం సహకారం వారికి తీసుకుంటాం. మీ టర్మ్స్ హయాంలో మేము అనుకునేది ఏంటంటే మీరు అన్నట్టు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక డంప్ యార్డు, ప్రతి ఇంటికి నీటి సౌకర్యము, శ్మశాన వాటికలు అనేది మంచిగా ఏర్పాటు చేయడం, ఒక పార్క్ ఏర్పాటు చేయడం, రోడ్లను నీట్గా ఉంచడం, మీ హయాంలో ఖచ్చితంగా ఇవన్నీ జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.